ఆ దేవుడిని విడిచిపెట్టి డబ్బు కోసం లోకంలోనికి పరిగెడుతున్నావా? ఆయన ఉంటే చాలు అన్నీ ఉన్నట్టే. ఆయన ఉంటే చాలు, నీకు ఏం కావాలో అడుగు. ఎందుకంటే సృష్టి అంతా ఆయనది కదండి. ఆయన విడిచిపెట్టి సృష్టిలో ఆఫ్టర్ ఆల్ డబ్బు కోసం, ఇల్లుల కోసం, పొలాల కోసం దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతామా? దేవుడికి అన్యాయం చేస్తామా? ఏమీ లేకపోయినా సరే యెహోవా యందు నేను ఆనందిస్తాను. డబ్బు కాదు, ఆస్తి కాదు, ఆయన ఉంటే చాలు అన్నీ ఉన్నట్టే. ఆయన ఉంటేనే ప్రాణం ఉంటుంది, ఆయన ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది, ఆయన ఉంటేనే నా వ్యక్తిగత జీవితం సరైన మార్గంలో ఉంటుంది, ఆయన ఉంటేనే నా కుటుంబానికి క్షేమం, ఆయన ఉంటేనే నాకు ఆరోగ్యం. ఆయన ఉంటే చాలు, ఆయన ఉంటే చాలు, దేవుడు ఉంటే చాలు. ఇది చాలా ధైర్యాన్ని ఇస్తే తెలుసండి ఈ మాటలు. లోకంలో పడిపోయిన వాళ్ళకి, లోకంలో ఉన్న వాటినే నమ్ముకుంటున్న వాళ్ళకి బాధగా అనిపించినా, ఇవి ఉంటేనే మేము బాగుంటామని లోకాలను నమ్ముకున్న వాళ్ళకి ఈ మాటలు బాధ కలిగించినా, కరెక్ట్గా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి, వాక్యాన్ని బట్టి పరలోకంలో ఉన్న కన్న తండ్రి మనసెరిగిన వాళ్ళకి నిజమేనండి, ఏమి లేకపోయినా మా జీవితంలో దేవుడు ఉంటే చాలండి. అదే మాకు పెద్ద బలం అండి.